వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పరిశ్రమలు అనేవి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి. సాధారణంగా ఏ రాష్ట్రానికైనా కొత్త పరిశ్రమలు వస్తాయి, కానీ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పాలనలో కొత్త పరిశ్రమలు రావడం సంగతి అటుంచి ఉన్న పరిశ్రమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. సాధారణంగా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, అక్కడ ఉపాధి కల్పించాలి. ఇది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పే మాటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందటం కంటే కూడా ఉన్న భూముల్ని దోచుకోవటం మీద కానివ్వండి, లేదా అప్పులు చేసి పథకాలు పంచడం మీద కానివ్వండి ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు. రాష్ట్ర యువతకు ఏ కోసానా ఉద్యోగాలు కల్పించాల. అటు ప్రభుత్వ ఉద్యోగం అనేదే తీల, వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు మినహాయిస్తే ప్రభుత్వ ఉద్యోగమే జగన్మోహన్ రెడ్డి తీల. ఒక ఉద్యోగాన్ని భర్తీ చేయాల 5 ఏళ్ల పాటు, 1 ఏడాది 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ల పాటు భర్తీ చేయాల. సరే, తాను చేయలేకపోతే పోనీ ప్రైవేట్ కంపెనీలు తెచ్చి ఏమన్నా ఉద్యోగాలు కల్పించాడా అంటే ప్రైవేటు కంపెనీలను రానివ్వలేదు, ఉద్యోగాలు కల్పించలేదు. పోనీ ఉన్న కంపెనీలకు ఏమైనా ఊతం ఇచ్చాడా అంటే తరిమేశాడు. ఎందుకు తరిమేశాడు? ఆ కంపెనీలకు ఇచ్చిన భూముల కోసం తరిమేశాడు. లేదా వీళ్ళు అడిగిన కమిషన్లు ఇవ్వలేక వాళ్ళే నిర్మాణ దశలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో లెగిసి వెళ్ళిపోయారు. దానికి అనేక పరిశ్రమలు ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక జాకీ పరిశ్రమ కానివ్వండి, ఒక లూలు పరిశ్రమ కానివ్వండి, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, ఒక అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, ఇది మనం పెద్ద పరిశ్రమల గురించి చెప్పుకున్నాం. ఇలా తెలియకుండా చిన్న పరిశ్రమలు చాలా వెళ్ళిపోయాయి. అలాగే ఆదాని డేటా సెంటర్ వైజాగ్లో ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు ఏకంగా స్థలం ఇచ్చారు. దానికి ప్రహారీ గోడ కూడా కట్టుకున్న తరువాత అదాని డేటా సెంటర్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. వేరే చోట పెట్టుకున్నారు. ఆ రోజుల్లోనే 70,000 కోట్ల పెట్టుబడి అన్నారు దానికి. అది టీడీపీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో ఒప్పందం కుదుర్చుకున్నటువంటిది. కానీ తర్వాత ఏమైంది? వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నూతన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకంగా పారిశ్రామికవేత్తలు భయపడిపోయారు. మీకు తెలియదు, నమ్మరు, కానీ ఎక్కడైనా సరే పెద్ద పెద్ద ఫంక్షన్లు జరిగినప్పుడు సాధారణంగా బాగా ఉన్నోళ్ళ ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు పారిశ్రామికవేత్తలు అన్ని రకాల ప్రముఖులు వస్తారు. సో అలాంటి ఒక చోట కూడా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు ఏ విధంగా పారిపోయారు అనేది చర్చ నడిచింది. ఇది ఫ్యాక్ట్. ఇది ఒక ఇటీవల కాలంలో జరిగినటువంటి ఫంక్షన్లో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏ విధంగా తరిమేశారని అక్కడ పారిశ్రామికవేత్తలు మాట్లాడుకున్నారంట. ఆ స్థాయిలో చర్చ నడిచింది. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావడానికి చంద్రబాబు గారు మళ్ళీ కంకణం కట్టుకున్నారు. వారితో వెంటనే సంప్రదింపులు జరపాలని, అవసరమైతే స్వయంగా నేనే మాట్లాడతా వారితో. ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏంటనే భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి అరాచకం చూసిన తర్వాత పారిశ్రామికవేత్తలకు ఒక భయం ఏర్పడింది. ఎందుకంటే ఇదేదో 1 ఏడాది 2 ఏళ్ళు పెట్టి తీసేసే పరిశ్రమలు కాదు, వాళ్ళకి లైఫ్ టైం అక్కడ ఉండాలా. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వాళ్ళకి సహకరించాలా. కానీ సహకరించకపోతే వాళ్ళు ఉండలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ఇప్పుడు తరిమేశాడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పరిశ్రమలు ఉన్నాయో, తిరిగి వారికి చంద్రబాబు గారు ఆహ్వానం పంపుతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇంకొక 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రి కాలేడు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు నాది భరోసా, నేను అండగా ఉంటా, ప్రోత్సాహకాలు కూడా పెంచి ఇస్తాం, మీకు రండి, మా రాష్ట్రానికి రండి. ఇది కదా ఒక సమర్థవంతమైన నాయకుడు చేసే పని. నువ్వు కొత్త పరిశ్రమలు తేకపోతే ఉన్న పరిశ్రమలు ధర్మేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు గారు ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలకు కూడా తిరిగి ఆహ్వానం పంపి, తిరిగి మళ్ళీ మా రాష్ట్రానికి రండి, గతంలో జరిగింది మర్చిపోండి, ఇప్పుడు అంతకు మించిన బెనిఫిట్స్ నేను మళ్ళీ ఇస్తాను మీకు అని పరిశ్రమలకు ఆహ్వానం పంపుతున్నారు. అంటే ఇది ఒక పరిపాలన చేయగలిగినటువంటి వ్యక్తి చేసే పని. ఎందుకంటే ప్రతికూలతను కూడా అనుకూలంగా మలుచుకోగల శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండాలి. ఒకసారి వెళ్ళిపోయినాడు, మీకు రంగం, మీకు రాష్ట్రానికి దండం అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయినాడు, వాళ్ళు వస్తాడా? రాష్ట్రానికి రాడు. కానీ వాళ్ళను కూడా రప్పించే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది అంటే దీన్ని చూసిన తర్వాత నిజంగా వెళ్ళిపోయిన తర్వాత పరిశ్రమలు కానీ మన రాష్ట్రానికి వస్తే దాన్ని చూసి ఇంకో 10 పరిశ్రమలు ఈజీగా వస్తాయి. ఒకప్పుడు బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళే తిరిగి మళ్ళీ ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారు అంటే ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం ఉందో మనకు అర్థమవుతుందని చెప్పి దాన్ని చూసి ఇంకో 10 పరిశ్రమలు కూడా రావచ్చు. ఏడాదిలో 1,00,000 కోట్ల పెట్టుబడుల పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా 1,50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు ఉన్నారు. మంత్రి టీజీ భరత్ ఉన్నారు. అలాగే నిన్న అధికారులకు కూడా అదే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే వెళ్ళిపోయారో వారందరినీ తిరిగి తీసుకురండి, లేదంటే నేను మాట్లాడతానని చెప్పండి. వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే స్వయంగా నేనే మాట్లాడతా వాళ్ళతో, నేనే కూర్చుని మాట్లాడతా వాళ్ళతో, అవసరమైతే ఫోన్లో మాట్లాడతా.
రమ్మనండి తిరిగి మన రాష్ట్రానికి అని చెప్పి నేను అధికారులు చెప్తే అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఎవడైనా కొత్త పరిశ్రమలు తీసుకొస్తాడు కానీ ఈయన వెళ్ళిపోయిన పరిశ్రమలను కూడా తిరిగి తీసుకురామంటున్నాడని చెప్పి నేను అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. సో అలాంటి పరిస్థితి ఉంది. ఇది దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, వెనక్కి వచ్చేయండి, వైసీపీ వేధింపులతో వెళ్ళిన పారిశ్రామికవేత్తలతో చర్చలకు నిర్ణయం, వారికి భరోసా కల్పించే దిశగా చర్యలు. రాష్ట్రంలో పారిశ్రామిక పునరుత్తేజానికి 5 పాలసీలు 4 క్లస్టర్లు కొత్తగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పాలసీలు కానివ్వండి, ఈ క్లస్టర్లు కానివ్వండి నూతన పరిశ్రమలను ఆకర్షిస్తాయని చెప్పి కూడా చాలా బలంగా అయితే చెప్తున్నారు. ఏడాదికి 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,36,000 ఉద్యోగాలు. సో ఇవి చంద్రబాబు గారు నిర్ణయించుకున్నటువంటి టార్గెట్. ఇది మొదటి ఏడాదికి. ఇదే లక్ష్యంతో పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక, పరిశ్రమలపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు, పెండింగ్లో ప్రోత్సాహకాల చెల్లింపులపై సానుకూలత, మల్లవల్లి భూముల ధరలు తగ్గింపుకు ఆదేశాలు. సో ఏదైతే పెండింగ్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రోత్సాహకాలు, గతంలో చంద్రబాబు గారి హయాంలో 64% ప్రోత్సాహకాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం 34 నుంచి 35% మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చట. సో ప్రోత్సాహకాలు ఎక్కువ ఉంటే పరిశ్రమలు ఈజీగా వస్తాయి. పరిశ్రమలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఎందుకు పరిశీలిస్తాయంటే వారికి వచ్చే బెనిఫిట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయనేది వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి చంద్రబాబు గారు తిరిగి ఏమన్నారంటే మళ్ళీ ప్రోత్సాహకాలను మనం పెంచుతాం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంకొక అడుగు ఎక్కువే ఇద్దాం మనం ప్రోత్సాహకాలు, ఖచ్చితంగా వాళ్ళు మన రాష్ట్రానికి రావాలి. ఆ ఉద్దేశంతో చంద్రబాబు గారు అయితే ఉన్నారు. 14-19 మధ్య కాలంలో అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురి చేసి తరిమేసింది. వారందరినీ తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చి పారిశ్రామిక అభివృద్ధిని తిరిగి పరుగులు పెట్టించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. భయపడాల్సిన పని లేదనే భరోసాను పారిశ్రామికవేత్తలకు ఇవ్వనుంది. 5 ఏళ్లలో కుంటుపడిన పరిశ్రమలను గాడిలో పెట్టేందుకు 5 పారిశ్రామిక పాలసీలను, అదనంగా 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లను తీసుకురావాలని చెప్పి నిన్నైతే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో పూర్తిగా అంటే వైసీపీ హయాంలో ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే బాధతో తిరిగి వెళ్ళారో తిరిగి వారందరినీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందులో లూలు గ్రూప్ ఉంటుంది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉంటుంది, అలాగే ఆదాని డేటా ఉంటుంది, అలాగే అమర్ రాజాస్ బ్యాటరీస్ ఉంటుంది, జాకీ పరిశ్రమ ఉంటుంది. వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాయన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీలు, మనకి ఎప్పుడు నిత్యం వార్తల్లో వినపడే పేర్లు ఇవి. అలాంటి కంపెనీలను ఈరోజు చంద్రబాబు గారు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి సుపరిణామం అని చెప్పి చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సడలైన నమ్మకాన్ని తిరిగి సాధిస్తాం. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో 66% ప్రోత్సాహకాలు ఇచ్చారో వైసీపీ హయాం 34% మాత్రమే చెల్లించిందని నిన్న సమీక్షలో అయితే అధికారులు అయితే చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది. 2014-19 మధ్య 64 ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా 14,125 ఎకరాలను అందుబాటులోకి తెస్తే, అంటే ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా ఏంటంటే ల్యాండ్ని తీసుకొస్తారు, అందులో పరిశ్రమలకు స్థలాలు కేటాయిస్తారు. సో అలాగా 64 పార్కుల ద్వారా 14,125 ఎకరాలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కేవలం 31 పార్కులు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీనివల్ల ఏంటంటే పారిశ్రామికవేత్తలు అనేవాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. సో అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు నిర్ణయించారు. ఇక పెట్టుబడులపై నమ్మకం కోల్పోయారని ఎవరైతే ఉన్నారో వారందరినీ తిరిగి భరోసా కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక పాలసీలు ఏంటి, 5 నూతన పాలసీలు అంటే, ఒకటి నూతన ఇండస్ట్రియల్ పాలసీ, అంటే పూర్తిగా పరిశ్రమలకు సంబంధించిన ఒక నూతన ఇండస్ట్రీ పాలసీ. ఎంఎస్ఎంఈ ఏదైతే చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయో దానికి సంబంధించిన పాలసీ ఒకటి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే మనందరికీ తెలిసిందే, ఫుడ్కు సంబంధించిన పాలసీ ఒకటి. ఇక ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్లౌడ్ పాలసీ, ఐటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఒక పాలసీని, ఇక టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి మరొక పాలసీ. మొత్తంగా ఈ 5 పాలసీలను చంద్రబాబు గారు ఇప్పుడు తాజాగా అయితే తీసుకురావడం జరిగింది. ఇక అదనంగా వచ్చినటువంటి 4 క్లస్టర్లు ఏంటంటే కుప్పం, మూలపేట, చిలమత్తూరు, అలాగే దొనకొండ, పామర్రు. సో ఈ ప్రాంతాల్లో ఏదైతే ఉందో వీటినైతే 4 క్లస్టర్లుగా చంద్రబాబు గారు అయితే నిర్ణయించడం జరిగింది. అలాగే గతంలో కొన్ని చోట్ల పూర్తిగా భూ రేట్లు పెరిగిపోయి పారిశ్రామికవేత్తలు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. సో అలాంటి చోట్ల భూ రేట్లను కూడా తగ్గించి పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించాలని చెప్పి చంద్రబాబు గారు అయితే ఆదేశించడం జరిగింది. మొత్తంగా పరిశ్రమల మీద చంద్రబాబు గారి వేట ప్రారంభమైంది. ఇప్పటికే భారత్ పెట్రోలియం లాంటి ఒక రిఫైనరీని ఏపీకి తీసుకురావడానికి దాదాపుగా
ఒప్పందాలు ఖరారైపోయాయి. అలాగే మరొక ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే బ్యాటరీతో వాహనాలు నడిచే వెహికల్స్ తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావడానికి ఆల్రెడీ ఇప్పటికే సిద్ధంగా ఉంది. అలాగే ఇప్పుడు వెళ్ళిపోయిన కంపెనీలకేమో ఆల్రెడీ చంద్రబాబు గారు ఇన్విటేషన్లు పంపుతున్నారు. అలాగే సింగపూర్కు చెందినటువంటి కొన్ని కంపెనీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రావడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న కంపెనీలు అంటే దాదాపు 5,000 కోట్లు 10,000 కోట్లు లోపు పెట్టుబడి పెట్టే కంపెనీలన్నీ కూడా ఈరోజు ఇప్పటికే నారా లోకేష్ గారిని సంప్రదించడం, వారితో మాట్లాడటం, నారా లోకేష్ వారిని రావాలని ఆహ్వానించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ అంటే మొదటి ఏడాదిలోనే చంద్రబాబు గారి లక్ష్యం 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి 1,36,000 మందికి ఉపాధి కల్పించడం. ఇది చంద్రబాబు గారి మొదటి ఏడాది టార్గెట్. సో ఆ టార్గెట్కు తగ్గట్టుగానే ఆ కృషి అయితే చేస్తున్నారు. పరిశ్రమలను తిరిగి భరోసా, నేను ఇందాకే చెప్పినట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అనే భయం ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక రాడు, ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఒక భరోసాను చంద్రబాబు గారు కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజంగా పారిశ్రామికవేత్తలుగా ఆ భరోసాను నమ్మితే చంద్రబాబు గారు ఉంటే కళ్ళకద్దుకుని వచ్చేస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీలను చూసిన వ్యక్తులు వాళ్ళు. రేపొద్దున మా అమరావతి అంతకు మించిన పెద్ద సిటీ కాబోతుంది. ఖచ్చితంగా అమరావతి ఫ్యూచర్లో హైదరాబాద్కు మించిన సిటీ, అందులో డౌటే లేదు. హైదరాబాద్ అనేది గతం నుంచి డెవలప్ అవ్వకుండా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు కూడా అమరావతిలో లేవు. 1,00,000 మంది నివసించిన ఇబ్బంది లేకుండా ఉండడానికి, డ్రైనేజీ ఇబ్బంది లేకుండా ఉండడానికి అండర్ గ్రౌండ్ కరెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయటం, ఇలాంటి అత్యాధునిక పద్ధతులను వాడి అమరావతి నిర్మాణాన్ని చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానంగా ఏంటంటే వరదల సమయంలో మనకు ఇబ్బంది, ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ అనేది కొంచెం సక్రమంగా లేదు. అది మొదటి నుంచి లేదు కాబట్టి, తర్వాత వచ్చింది కాబట్టి అదంతా నిర్వహణ సాగట్లేదు. కానీ అమరావతిలో ఇలాంటి ఏ ప్రాబ్లం లేకుండానే నిర్మించడం జరుగుతుంది. ఖచ్చితంగా హైదరాబాద్ను మించిన సిటీ అవడంలో డౌట్ లేదు. కాబట్టి పారిశ్రామికవేత్తలు అమరావతి రావడానికి లేదా ఏపీ రావడానికి ఎందుకు మొగ్గు చూపుతారు అంటే, డెవలప్ కాబోతున్నటువంటి సిటీ, డెవలప్ చేసే వ్యక్తికి అనుభవం ఉంది, ఆల్రెడీ డెవలప్ చేసి చూపించాడు. కాబట్టే పెట్టుబడులు ఆంధ్రాకి రావాలనుకుంటే, ఏది ఏమైనా చంద్రబాబు గారు మరొక్కసారి పెట్టుబడుల మీద అయితే వేట ప్రారంభించారు. ఖచ్చితంగా పెట్టుబడులు తిరిగి రాష్ట్రానికి తిరిగి రావడం ప్రారంభిస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి అది సూపరిణామం అని చెప్పొచ్చు.